బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపనకు దారితీసిన చిన్నారి ఎవరో తెలుసా? మేరీ జోన్స్. వేల్స్ దేశానికి చెందిన ఈ పేద చిన్నారికి బాల్యం నుండి బైబిల్ చదవాలనే కోరిక ఉండేది. కష్టపడి సొమ్ము పొదుపు చేసి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న థామస్ చార్లెస్ అనే పాస్టర్ గారి వద్దకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్ళింది ఈ 15 సంవత్సరంల మేరీ జోన్స్. ఆమె కథ క్రైస్తవ చరిత్రలో బైబిల్ వ్యాప్తిలో ఓ ప్రముఖమైన అధ్యాయంగా నిలిచిపోయింది. హలో వేదం ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేటి మన టాపిక్ 119వ సంకీర్తన ప్రయాణంలోని చివరి మజిలీ. ఈ 119వ సంకీర్తనలోని అనేక విశేషాలను మనం గత 23 ఎపిసోడ్స్లో చూసాం కదా. మరిన్ని విశేషాలను చూద్దాం రండి. ఈ 119వ సంకీర్తన బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయమని మనందరికీ సుపరిచితమే. అంతేకాదు హెబ్రీ భాషలో రాయబడిందని కూడా మనందరికీ విదితమే. ప్రకటన గ్రంథంలో ఎలా అయితే 22 అధ్యాయాలు ఉన్నాయో, ఈ 119వ సంకీర్తనలో కూడా 22 హెబ్రీ ఆల్ఫాబెట్స్తో ఈ 176 వచనాలను 22 సెక్షన్స్గా చేసి ఒక్కొక్క సెక్షన్లోని ఒక్కొక్క 8 వచనాలను ఒకే అక్షరంతో ప్రారంభించి వ్రాసిన అక్షరక్రమ గేయం ఇది. ప్రకటన 22లో నేనే అల్ఫాయు ఓమగియు అన్నారుగా యేసయ్య. ఈ కీర్తనలో కూడా ఆలెఫ్ నుండి తౌ వరకు అన్నిట్లోనూ క్రీస్తు రూపమే ప్రత్యక్షం అవుతుంది. ఈ సుందరమైన కీర్తనను గురించి మహనీయులు ఏమన్నారో విందాం రండి. సిహెచ్ స్పర్జన్ బైబిల్ యొక్క సువర్ణ క్షేత్రం అని. సెయింట్ అగస్టిన్ మిగిలిన కీర్తనల కంటే ఇది చాలా సరళంగా అనిపించిన దీని ఆత్మీయ లోతులు మహా అగాధం వంటివి అని. మార్టిన్ లూథర్ నేను ఈ కీర్తనలోని ప్రతి వచనాన్ని దేవుని తోటలోని ఒక్కో చెట్టుగా భావిస్తాను. నేను ప్రతి చెట్టును కుదిపి చూశాను. ప్రతిసారి నాకు తీయని ఫలాలే లభించాయి. మాథ్యూ హెన్రీ దేవుని వాక్యం పట్ల మనకు ఉండాల్సిన భక్తికి ప్రేమకు ఈ 119వ సంకీర్తన ఒక నిఘంటువు లాంటిది అని. అంతేకాదండి, స్పర్జన్ లోకం అనే చీకట్లో ప్రయాణించే ప్రయాణికునికి దేవుని వాక్యం చేతిలోనే లాంతర్ వంటిది అని. ఇంకొందరు దీనిని ఆధ్యాత్మిక డైరీ అన్నారు. నేనంటాను, ఈ లోకంలో సర్వ సంపదల కంటే దేవుని వాక్యమే నిజమైన ఐశ్వర్యం అని. మరి మీరేమంటారు? ఈ కీర్తనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతి మాట యేసుక్రీస్తు నెరవేర్చారు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించారు గనక. 119:1 సంపూర్ణ విధేయతను, 105 మార్గమైన నిత్య వెలుగును, 50 శ్రమలో ఆయనే బ్రతికిస్తారనే ధైర్యాన్ని, 99లో జ్ఞానానికి మూలంగాను, 25:88లో ఆయనిచ్చే నిత్య జీవమునకు సాదృశ్యం. అంతెందుకు 119వ సంకీర్తన పరిపూర్ణ రూపమే ఆ యేసుక్రీస్తు. సంగమా, మీకొక ఛాలెంజ్. 119వ సంకీర్తనను బైహార్ట్ చేయండి. యేసే మీ హృదయంలో కొలువై ఉంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్.